రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యకరమైన రీతిలో భారత్పై భారీ సుంకాల భారం మోపారు. భారత్ తమకు మిత్రదేశం అంటూనే అక్కడి నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25% పన్నులు విధించారు. దీనికి అదనంగా జరిమానాలు ఉంటాయని బుధవారం ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న 10% సుంకాలకు ఇది అదనమా, దీనితో కలిపి 25% అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే జరిమానాలు ఏ మేరకు ఉంటాయన్నది తెలియాల్సి ఉంది. ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రైతులు, వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారుపై ఆశాభావం వ్యక్తం చేసింది. చాలా కాలంగా భారత్ తమకు మిత్రదేశంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయినప్పటికీ అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటన్నారు. రష్యా భారత్ వాణిజ్య సంబంధాలపై ట్రంప్ అక్కాసు వెళ్లగక్కారు. రష్యా నుంచి భారత్ రక్షణ రంగ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. మాస్కో నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా, భారత్లు ఉన్నాయి. ఇది ఏమాత్రం మంచిది కాదు అని ట్రంప్ పేర్కొన్నారు. రష్యాతో వాణిజ్య కారణంగా 25% సుంకాలతో పాటు పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపారు. రష్యా నుంచి దిగుమతుల కారణంగా అమెరికా పెనాల్టీలకు గురైన తొలి దేశం భారత్. చైనాపై అధిక సుంకాలు విధించిన జరిమానాలను మాత్రం అమెరికా ప్రకటించలేదు. భారత్పై ట్రంప్ భారీగా జరిమానాలు విధించడంతో మోదీ, ట్రంప్ స్నేహం ప్రభావం ఇంతేనా అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో వ్యాఖ్యానించారు. భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారు కోసం ఇరు దేశాల ప్రతినిధులు ఇప్పటి వరకు 5 దఫాలు చర్చలు జరిపారు. చివరిగా గత వారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. దీని కొనసాగింపులో భాగంగా 6వ దఫా సంప్రదింపుల కోసం ఆగస్టు 25న అమెరికా బృందం భారత్కు రానుంది. ఈలోపే ట్రంప్ సుంకాల మోత మోగించడం వెనుక వాణిజ్య ఒప్పందంలో తమ డిమాండ్లను సాధించుకునేలా భారత్పై ఒత్తిడి తెచ్చే వ్యూహం ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.